ముగిసింది. సుమారు 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. సోషల్ మీడియా కేసులతో పాటు రేపటి కేబినెట్ పై చర్చించారు. కాకినాడ పోర్టు వ్యవహారం, రాజ్యసభ సీట్లపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ డిప్యూటీ సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇరువురు కూడా అటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా మధ్యాహ్నం భేటీ సందర్భంగా సుదీర్ఘంగా మనం చూసుకున్నట్లయితే 2 గంటల పాటు ఇరువురు భేటీ కూడా సాగినటువంటి పరిస్థితి. ఈ 2 గంటల భేటీలో వారు పలు అంశాలపైన కూడా చర్చించారని మనకు తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా, రాజ్యసభ సీట్ల వ్యవహారం, 4వ విడత నామినేటెడ్ పోస్టుల వ్యవహారం, అదేవిధంగా రాజకీయ పరిణామాలపై చర్చ, అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పోస్టుల పైన చర్చ, అదేవిధంగా తన ఢిల్లీ పర్యటన విశేషాలను కూడా చంద్రబాబుకి పవన్ వివరించినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలకి అధికారులు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సరిగ్గా స్పందించకపోవడం, అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలని ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. వాటిని ఏ విధంగా అమల్లో తీసుకురావాలి, వాటిని అమలు చేసే విధానాల్లో ఏమన్నా పొరపక్షాలు జరిగితే వాటిని ఎలా సర్దుబాటు చేసుకోవాలనే అంశాలపైన, అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కాకినాడ పోర్టులకు సంబంధించి డైరెక్ట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాల నుంచి కూడా పీడిఎఫ్ రైస్ ఏదైతే ఉందో ఈ రైస్ అక్కడ చేరుకోవడం, అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవడం, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదవాడికి కాస్త 4 మెతుకుల అన్నం కూడా నోట్లోకి వెళ్ళాలనే ఆశతోటి పంపిణీ చేసేటటువంటి ఈ ఆహారం సంబంధించినటువంటి బియ్యం కాస్త అది దళారుల చేతికి వెళ్ళడం, పేదవాడికి ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని అక్రమ రవాణా చేయడాన్ని గత కొద్ది కాలంగా గతంలో కూడా అంటే వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఈ భేటీలో మనం జరిగినటువంటి కాకినాడ పోర్ట్ లో జరిగినటువంటి అంశాన్ని చంద్రబాబు కూడా పూర్తిగా వివరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రాజ్యసభకు సంబంధించి ఏదైతే 3 పార్టీలకు సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అటు జనసేన, బీజేపీ, ఇటు టీడీపీకి సంబంధించి ఎవరిని రాజ్యసభకి పంపించాలి ఏంటి అనే అంశం పైన కూడా సుదీర్ఘంగా వారు చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నామినేటెడ్ పోస్టులు, ఈ నామినేటెడ్ పోస్టులో చాలా మంది ఇప్పటికే ఆశావాహులు గతంలో ఆశించి భంగపడిన వారు కావచ్చు, ఇంకా వస్తుంది అని ఆశపడుతున్నటువంటి వారు కావచ్చు. రెండు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే అటు ఇటు చూసుకున్నట్లయితే కనుక వస్తుంది అనుకునే వారు కావచ్చు, రావాలనుకునే వారు కావచ్చు, వీళ్ళందరూ ఆశావాహులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా నామినేటెడ్ పోస్టుల్ని 3 పార్టీలకు సంబంధించినటువంటి వారికి ఇవ్వాలి అనే దాని అంశం పైన కూడా అందులోని ఎవరెవరికి వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని అండగా నిలబడినటువంటి వారు ఎవరున్నారు అనే అంశాలపైన కూడా చర్చించినట్టుగా కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తంగా ఇప్పుడు తన ఢిల్లీ పర్యటన ఏదైతే మన ఈ మధ్యకాలంలో అనుకోకుండా ఢిల్లీ పర్యటన వెళ్ళడం, అటు అమిత్ షాని కలవడం, ఇతర కేంద్రంలో పెద్దలు కూడా కలవడం జరిగింది పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి అక్కడ కేంద్ర పెద్దలు ఎటువంటి సూచనలు చేశారు, కేంద్ర పెద్దలు తోటి భేటీలో ఎటువంటి అంశాలను చర్చించారు అనే అంశాలపైన కూడా ఇటు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో గత అసెంబ్లీలో మనం చూసుకున్నట్లయితే కనుక
సోషల్ మీడియా పోస్టుల పైన ఆయన పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరిని కూడా క్షమించవద్దు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దానికి ఒక జీవో కూడా తీసుకురావాలంటూ కూడా చట్టాన్ని కూడా రూపొందించాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దానిపైన కూడా ఆయన చంద్రబాబుతో చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రేపు జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీకి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో ఎటువంటి అంశాలని మనం పరిగణనలో తీసుకోవాలి, ఏదైతే అంశాలు పరిగణనలో తీసుకుందామో వాటన్నింటినీ కూడా ఏ విధంగా అమల్లోకి తీసుకురావాలి అనే అంశాలపైన కూడా అటు కేబినెట్ భేటీకి సంబంధించి కూడా పలు అంశాలు అయితే చర్చించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక సుదీర్ఘంగా 2 గంటల పాటు జరిగినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ మాత్రం రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణ దశ దిశ నిర్దేశించే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులను ప్రజలకు వివరించే విధంగా, ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఎండగడుతూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్ళాలి ఏ విధంగా అనే అంశాలపైన సుదీర్ఘంగా కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇరువురి భేటీ మాత్రం రాష్ట్రంలో మాత్రం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి పర్వాలేదు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.